శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి ఏప్రిల్ 6వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ రాశి వారికి ఇప్పుడు ఈ రాశి అందే ఉన్నటువంటి 5 గ్రహాలు, అంటే చాలా కాలంగా ఈ మీనరాశి రాహు యొక్క ఆధీనంలో ఉండడం జరిగింది. అంటే ఇంచుమించుగా మొత్తం 30 డిగ్రీలు ప్రయాణించి ఇంకా చివరికి కొద్ది రోజుల్లో ఈ రాశిని మారడానికి రెడీగా ఉన్నాడు. అంటే మొత్తం ఈ రాశి అంతా కూడా రాహు యొక్క విష ప్రభావం చేత నిండి ఉన్నది. దాని కారణం వల్ల ఈ రాశిలోకి ఏ గ్రహం ప్రవేశించినా దాని యొక్క ప్రభావానికి లోనే అటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రాహు యొక్క విష ప్రభావం తట్టుకునే శక్తి శని గ్రహానికి మాత్రమే ఉంది. అందువల్ల మరి శని భగవానుడు ఎప్పుడైతే మీ రాశిలో ప్రవేశించడం, ఈ రాహు ప్రభావంకి లోనవడం వల్ల మీకు కొన్ని అవకాశాలు రావడం జరుగుతుంది. అంటే ఎటువంటి అవకాశాలు అంటే మీరు ఎప్పుడూ ఊహించినటువంటి ఎక్కువ ప్రయోజనమైనటువంటి పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లో కానీ పారిశ్రామిక సంస్థల్లో కానీ మీకు అవకాశం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే అప్పటిదాకా మీరు ఏదో ఒక 10 లక్షల ప్యాకేజీలో ఉంటే ఒక 60-70 లక్షల ప్యాకేజీలో మారినట్టు ఉంటుంది. ఇది సాఫ్ట్వేర్ రంగం, అంటే మొత్తం ఇండస్ట్రీలో కల్లా ఇప్పుడు అత్యధికంగా ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో కానీ, దాని తర్వాత సినిమా రంగంలోకి, లేదంటే రైల్వేస్ ఇందులోకి ప్రవేశించే విధంగా మీకు కొన్ని అవకాశాలు రావడం జరుగుతుంది. ఇందులో మళ్ళీ ఒక చిన్న ఇబ్బంది ఉంది. మీరు ఏదో చేస్తుంటే ఏమండి ఒక 10 lakhs ఇవ్వండి, మీకు రైల్వేలో ఉద్యోగం ఇప్పించేస్తాం, మిగతాదే ఇంకో 10 లక్షలు ఉద్యోగం వచ్చాక ఇవ్వచ్చు. ఆ విధంగా మిమ్మల్ని ప్రలోభ పెట్టే అవకాశం ఉండదు. అటువంటి ప్రలోభాలకు మీరేమీ లొంగక్కర్లేదు. మీకు నిజంగా రావాల్సి ఉంటే ₹1 ఖర్చు లేకుండా వస్తుంది. కాబట్టి అటువంటి ఆశలో పడి పెద్దవాడిని వేధించి ఆ డబ్బు తీసుకొచ్చి వాళ్ళ మొగాన్ని కొడితే 2 కాకుండా పోతాయి. కాబట్టి ఖచ్చితంగా మీకు అవకాశం ఉంటే ఈ రంగాల్లో వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రభుత్వ ఉద్యోగం లాంటిది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దాన్ని పక్కన పెడితే శుక్రుడు ఉచ్చులో ఉన్నాడు. దాన్ని బట్టి ఏమవుతుంది, మీకు ఎవరో ఒక పెద్ద వ్యక్తి పరిచయం అవడం జరుగుతుంది. వారి ద్వారా మీకు కొన్ని అవకాశాలు, అంటే ఇది ఎస్పెషల్లీ స్త్రీలకి ఎక్కువ అవకాశాలు వస్తాయి. అది సినిమా పరిశ్రమలో కానీ, ఈ ఫ్యాషన్ డిజైనింగు, బ్యూటీ పార్లరు, బ్యూటీ క్వీను ఇలాంటి వాటిలో అవకాశాలు ఇప్పిస్తామని, మిమ్మల్ని నెంబర్ 1 హీరోయిన్గా కానీ ప్రపంచ సుందరిగా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తాం, మీకు మంచి గుర్తింపు వస్తుంది అని ఆ విధంగానైనా స్త్రీలని మోసం చేసే విధంగా కూడా కొన్ని కుట్రలు జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క స్థితిని అనుసరించి ఎట్టి ప్రలోభాలకి లొంగకుండా, ఇతరుల మాయలో పడకుండా చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఇక విద్యార్థులు, అంటే బుధుడు అక్కడే ఉన్నాడు, రవి అక్కడ ఉండడం వల్ల విద్యాయోగం ఏర్పడింది. అంటే వీళ్ళు కూడా ఏం చేస్తారు, ఏదో ఎంట్రన్స్లో ఏదో పొట్టి మార్కులు సంపాదిస్తారు. మెడికల్ సీటు కావాలి, ఎవడో వస్తాడు మెడికల్ సీట్ ఇప్పిస్తానండి, 2.5 కోట్లు అవుతే ముందు ఒక 1/2 కోటి ఇమ్మంటాడు. అది కూడా మాయలో పట్టడం జరుగుతుంది. కానీ ఏదైనా ఇలాగ సీట్లు ఇప్పిస్తామని కానీ విదేశం పంపిస్తామన్నటువంటి మాయలో మాత్రం పడకండి. మీకు ఏదైతే నిజాయితీగా వస్తుందో అందులో చేరితే మంచిది. ఏమాత్రం ఇటువంటి వాటికి ధనం ఖర్చు పెట్టినా టోటల్గా ధనం పోగొట్టుకోవాల్సి వస్తుంది. స్వస్తి. సాధారణంగా ఇప్పుడు ఈ ఏప్రిల్ 6 మనకి శ్రీరామనవమితో ప్రారంభమైంది. ఏప్రిల్ 12 పౌర్ణమితో ఎండ్ అవుతుంది. శ్రీరామనవమి 2 కార్యక్రమాలకి మన ద్వాదశ రాశుల వారికి అనుకూలత ఉంటుంది. ఎవరైతే ఈ శ్రీరామనవమి అది కళ్యాణం జరుగుతుంది,
అట్ ది సేమ్ టైం పట్టాభిషేకం కూడా చేస్తారు. దానివల్ల ఏమైందంటే నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ శ్రీరామ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొంటే కంపల్సరిగా ఉద్యోగం లభిస్తుంది. అది ఎంతదైనా వాళ్ళ ఆరాధన బట్టి లభిస్తుంది. ఇంకోటి ఏంటంటే కళ్యాణం కానటువంటి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఆ శ్రీరామనవమి అంటే వీళ్ళు భద్రాచలంలోనే కాదు, ఎక్కడ ఏ పందిరిలో ఏ దేవస్థానంలో కళ్యాణం చేస్తున్నా అందులో పాల్గొని ఆ తలంబరాలు మీ తల మీద పడేలా చూసుకోండి. లేదంటే కొన్ని తలంబరాలు సేకరించి ఇంటికి వచ్చిన తర్వాత ఎవరికైతే పెళ్ళి కావాల్సి ఉందో వాళ్ళు తల మీద కొన్ని తలంబరాలు జల్లడం వల్ల నమ్మకంగా 100% వివాహం జరుగుతుంది, అటు ఉద్యోగం కూడా లభిస్తుంది. అందుకనే ఏదైనా ఒక శుభకార్యం పెళ్ళి దేవుడు కళ్యాణం తర్వాత చేయడానికి సుమారుగా ఒక 6 నెలలు బట్టి ఎదురు చూస్తుంటారు. మరి చాలా హ్యాపీగా ఈ వారం ఏర్పడినటువంటి శ్రీరామనవమి చాలా వీళ్ళిద్దరికీ కూడా చాలా అంటే నిరుద్యోగులకి వివాహం కాని వారికి అనుకూలంగా ఉంది. ఇక తర్వాత ఏంటంటే ఏప్రిల్ 12 పౌర్ణమి, అంటే ఈ చైత్ర మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి చాలా అమ్మవారికి చాలా ఇష్టమైనది. కాబట్టి ఎవరైతే చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో వారు ఈ పౌర్ణమి రోజు మీ కుటుంబంలో అందరూ సమిష్టిగా ఒక మాట మీద నిలబడి పాయసం తయారు చేయించాలన్నమాట. చక్కగా కొత్త బియ్యంతో మరి పాలతో పాయసం తయారు చేసి అది దేవాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులు కావచ్చు, లేదంటే మీ గృహంలో ఉన్నటువంటి భక్తులు కావచ్చు, మీ బంధువులకు కావచ్చు, కంపల్సరీగా పాయసాన్ని చక్కగా వాళ్ళు కడుపు నిండా తినేలాగా పెట్టడం చేయండి. అదే రోజు సాయంకాలం అప్పటిదాకా నియమంగా ఉండి ఈ లలిత సహస్రనామాన్ని పారాయణ చేస్తూ చంద్రబింబంలో అమ్మవారిని ఊహించుకొని మీరు చదవాలన్నమాట. విన్నా పర్లేదు, జాగ్రత్తగా కంపల్సరీగా ఈ 2 చేసి చూడండి. ఈ 2 నియమాలు మీరు నియమంగా చేస్తే 100% మీకు అటు వివాహం, అటు ఉద్యోగం, ఇటు ఆర్థిక సమస్యలు 100% తొలుగుతాయి. అంటే ఒక విషయాన్ని మీరు మీ కుటుంబంలో చాలా దీర్ఘకాలికంగా అప్పులు సమస్యలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్న సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేదన్నమాట. అంటే ఒకరి మాట ఒకరికి వినకపోవడం, ఒకరికొకరికి పడకపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా భార్య భర్తను ద్వేషించడం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటేనే ఆ గృహంలో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి. అలాగే రుణాలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అందువల్ల ఏంటంటే ముఖ్యంగా పిల్లలు అంటే ఏముంది, 30 సంవత్సరాలు దాటినా కూడా పెళ్ళిళ్ళు కాకుండా ఉద్యోగాలు లేకుండా ఉన్నవాళ్ళు వీళ్ళు ఎక్కువగా తల్లిదండ్రులను విమర్శిస్తూ ఉంటారు అన్నమాట. మాకేం చేయలేదు, మమ్మల్ని చూడలేదు, ఏదో విధంగా ఇబ్బంది పెడుతూ అవహేళనగా మాట్లాడుతూ ఇతరుల దగ్గర చిన్నబుస్తూ ఉంటారు. ఇది చాలా పొరపాటు అయినట్టు. మీ ఫాదరు, మీ తండ్రి వాళ్ళు ఎటువంటి వారైనా అవ్వచ్చు, వాళ్ళని గౌరవించి వారి మాట వినడం ద్వారా మీరు ఏదైనా పని చేసినప్పుడు వారితో చెప్పి చేయడం వల్ల కంపల్సరీగా మీ యొక్క జాతకంలో సూర్యుడు యాక్టివేట్ అవుతాడు, చంద్రుడు యాక్టివేట్ అవుతాడు. దీనివల్ల మీకు ప్రభుత్వ ఉద్యోగాలు లాంటివి రావడం, పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. సో ఏదైనా ఒక సమిష్టి నిర్ణయం, అందరూ కలిసి ఉండడం ఇది కంపల్సరీగా చేసుకుంటే మీ కుటుంబంలో ఏ సమస్య అయినా కూడా 100% సాల్వ్ అవుతుంది. స్వస్తి. you